అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. నేను అంతకుముందు ఏ విధంగా బైబిల్ చదివేదాన్ని అన్నది చెప్తాను. అలానే ఇప్పుడు ఏ విధంగా చదువుతున్నాను అన్నది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. బైబిల్ అయితే నేను చాలా రోజులు చదవడం అయితే నేను చదవలేదు. ఆపేసాను. తర్వాత మళ్ళీ కొంచెం చదవడము, మళ్ళీ అట్లా ఆపేయడం అట్లా జరిగేది. కానీ ఈసారి మాత్రం కంటిన్యూగా చదువుదాము అని చెప్పేసి ప్లాన్ పెట్టుకున్నాం కదా. అలా నేను ప్లాన్ కంటిన్యూ చేసినప్పుడు బైబిల్ నేనైతే ఒక్కొక్కసారేమో సోఫాలో కూర్చొని చదవడము, లేకపోతే ఒక్కొక్కసారి ఫోన్లోనే చూసుకొని చదవడము అలా జరిగేదనమాట. అలా జరిగినప్పుడు నాకు మనసుకి నేను బైబిల్ చదువుతున్నాను, నేను చదివాను, నేను దేవునితో సమయం గడుపుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఒక సోఫాలో కూర్చొని బైబిల్ తీసుకొని చదవడం వల్ల అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే, లోకపత్రికలో ఏ విధంగా ఇప్పుడు న్యూస్ పేపర్స్ చదవడము అలా ఏ విధంగా ఉంటుందో అలానే అనిపిస్తుంది. కానీ మనము దేవుని సన్నిధిలో ఉండి మన దేవుని మాటలను మనము వింటున్నాము, చదువుతున్నాము అన్న గ్రహింపు మనకు ఉండదు. అలానే చాలామంది కూడా ఇలానే చేస్తూ ఉంటారు కదా. ఫోన్లో చూడడం వల్ల కూడా మనకి వేరే వేరే నోటిఫికేషన్స్ అని అవన్నీ ఇవన్నీ అలా రావడం వల్ల కూడా మనం డిస్టర్బ్ అవుతాము. కాబట్టి నాకు అనిపించింది, నేను ఒకవేళ చదువుతున్నా కూడా నాకు మనస్ఫూర్తిగా అలా చదువుతున్నట్లుగా అనిపించడం లేదు, దేవునితో సమయం గడుపుతున్నట్లుగా నాకు అనిపించట్లేదు అని చెప్పేసి నేను ఈ విధంగా చదవడం స్టార్ట్ చేశానన్నమాట. అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు భగవద్గీత అది ఎలా చదువుతారు? మీరు ఎప్పుడైనా సరే గమనించారో? కొంతమంది చూసే ఉంటారు. వాళ్ళు ఒక బుక్ అది ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏర్పరచుకొని ఒక టేబుల్ లాంటిది తీసుకొని అందులో పెట్టుకొని చాలా భక్తి శ్రద్ధలతో చాలా చదువుతారనమాట. అలానే ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఆ విధంగానే చాలా భక్తితో చాలా శ్రద్ధ కలిగి ఆ విధంగా చదువుతారు. మరి మనం ఎందుకు బైబిల్ని ఈ విధంగా మనము చదవకూడదు ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా? అంతకు ముందైతే మనకి తెలియనప్పుడైతే మనము ఓకే ఈరోజు నేను బైబిల్ కంటిన్యూ చేయాలి, నా డైలీ పోర్షన్ కంప్లీట్ చేయాలి అని ఎలాగోలాగా చదవడం కాదు. మనము దేవుని యందు భయము భక్తితో శ్రద్ధలతో కూడా చదవాలి అన్నది నేను చెప్తున్నానమాట. అంతకుముందు నేను ఆ విధంగానే చదివేదాన్ని, కానీ అలా చదువుతున్నప్పుడు అనిపించేది కాదు. కానీ ఇలా చదువుతున్నప్పుడు ఓకే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఇప్పుడు దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనము బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం అన్నమాట. ఒకరు చెప్పారు, బైబిల్ అన్నది దేవుడు మనకు రాసినటువంటి ప్రేమ లేఖ అని. అంటే మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అన్నది చెప్తుంది బైబిల్. ఏ విధంగా జీవించకూడదు, ఒకవేళ అలా జీవిస్తే, ఒకవేళ అలా ఆలోచనలు మీకు కలిగితే దాని ద్వారా కలిగే నష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అలానే మనము పరలోకంకి ఎలా వెళ్ళాలి అన్నది ఆ మార్గాన్ని చూపిస్తుంది. మనము మరణించిన తర్వాత యుగ యుగాలు ఎక్కడ గడుపుతాము అన్నది మనకి చూపిస్తుంది. అలానే మన జీవితాలను కట్టుకోవడం గురించి చెప్తుంది. అంటే భార్యాభర్తలుగా మనం ఎలా ఉండాలి, అలానే బిడ్డల్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా పెంచాలి, ఏంటి సమస్తం మన హృదయంలో కలిగే ప్రతి ఆలోచనకి సమాధానం బైబిల్ చెప్తుందన్నమాట. అయితే ఈ కాలంలో మతోన్మాదులు అన్న వాళ్ళు ఎక్కువగా బైబిల్ చదువుతున్నారు. అది కూడా దేవుని ప్రణాళిక అయితే నేను అనుకుంటున్నాను. ఆ విధంగా అయినా వాళ్ళు బైబిల్ చదువుతారని. వాళ్ళు ఎలా అంటే తప్పులు వెతకడానికని బైబిల్ చదువుతున్నారు. కానీ ఈరోజు కాకపోతే తర్వాత రోజైనా సరే వాళ్ళు ఖచ్చితంగా వారి తప్పులు ఏమున్నాయి అని చెప్పేసి గ్రహిస్తారు అని నేనైతే నమ్ముతున్నాను.
అలా అనమాట. చాలామంది అంతకుముందు గూడా వాళ్ళ తప్పులు బైబిల్‌లో తప్పులు వెతకడానికి అని చెప్పేసి, వాళ్ళ తప్పులు గ్రహించి, వాళ్ళు నేను పాపిని అని గ్రహించి రక్షణ పొందిన వాళ్ళుంటారు. అయితే దేవుడు ఎవరినైతే ఆకర్షించుకుంటారో వారు మాత్రమే రక్షణలోకి వస్తారని నేనైతే నమ్ముతాను. అందరూ ఉండరు. లేకపోతే ఈ లోకంలో అందరినీ దేవుడు ప్రేమించాడు కానీ కొంతమందిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఎవరైతే దేవుడిని మనస్ఫూర్తిగా వెతుకుతారో, ఎవరైతే దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తారో అటువంటి వారినే దేవుడు ఇష్టపడతారనమాట. దేవుని గురించి చిన్నప్పటి నుంచి వెతికే వారిని, దేవుడి గురించి ఆలోచించే వారినే ఆయన ఇష్టపడతాడు. అలాంటి వారిని ఏర్పరచుకుంటారు. నేనైతే అలా అనుకుంటానన్నమాట. ఒకవేళ ఏమన్నా అనుకున్నా మీరు చెప్పొచ్చు అలా కాదు అనని. అందరి కోసం దేవుడు ప్రాణం అర్పించాడు కానీ మరి కొంతమంది మాత్రమే లోకంలో నుంచి బయటికి దేవునిలోకి రావడము, ఇంకా చాలామంది అలా ఉండడము అన్నది అది మనం గ్రహించలేని, మన జ్ఞానానికి అందలేని విషయం అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరము బైబిల్ చదవడం అన్నది ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రేమ లేఖ. నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి అని నేర్పించేటటువంటి ఒక లేఖ అన్నమాట. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం బైబిల్ చదవాలి. అది మనము దేవునికి ఇచ్చే గౌరవం అన్నమాట. ఆ విధంగానే మనం ఏ విధంగా అధికారులకి గౌరవాన్ని మనం ఇస్తామో, వారు వచ్చినప్పుడు మనం వెంటనే లేచి నుంచోవడము, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనమాట. అది ఆ విధంగానే మనము దేవునికి ఇచ్చే గౌరవం అనమాట. సజీవుడు, సర్వలోక అధికారి, దేవాతి దేవుడికి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఏ విధంగా ఉన్నది అన్నది మనం ఒకసారి చూసుకోవాలి. మామూలుగా అయితే మా డాడీ చదవడం నేనైతే చాలాసార్లు గమనించాను. పొద్దున్నే లేచినప్పుడు ఒక చాప వేసుకొని ఆ చాప మీద మోకాళ్ళ మీద ఉండి ఆ విధంగానే అది అయిపోయేంత వరకు, ఇప్పటికీ కూడా డాడీకి 60 ఇయర్స్ పైన వచ్చినప్పటికీ కూడా ఈ విధంగానే మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేయడం కానీ, బైబిల్ చదవడం కానీ అంతసేపు అలానే కూర్చొని ఉంటారనమాట. నేను అది చూసి నేనైతే నేర్చుకున్నాను. ఇట్లానే బైబిల్ చదవాలి. అప్పుడే మనకేంటంటే దేవుని మీద మనము భయము, భక్తితో ఉన్నాం. దేవుడు కూడా మనల్ని ప్రేమించి, దీవించి ఆశీర్వదిస్తాడు. అలానే మన జీవితాలు కట్టుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుందన్నమాట. మీలో ఎంతమంది ఈ విధంగా బైబిల్ చదువుతున్నారు అన్నది నాకు తెలియచేయండి. ఒకవేళ ఎవరైనా అలా చదవకపోతే ప్లీజ్ ఇప్పటి నుంచైనా సరే కంటిన్యూ చేయండి. మీరు ఆ మార్పుని మీరైతే ఖచ్చితంగా గమనిస్తారు. ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా తల మీద ముసుగు వేసుకొని బైబిల్ చదవాలి. అది కూడా దేవునికి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అనమాట. మామూలుగా చదివినప్పుడు వేరుగా ఉంటుంది, తల మీద ముసుగు వేసుకొని చదివినప్పుడు వేరుగా ఉంటుంది. ఆ ఫీలింగ్స్ని, దేవునిలో మనము ఉన్నటువంటి ఆ సమయాన్ని మనము గ్రహించగలుగుతాం అన్నమాట. నేనైతే ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో మీకు ఒక బలపరిచే విధంగా ఉంటుంది అని చెప్పేసి, కొత్త విషయం నేర్చుకుంటారు అన్న విషయంతోనే నేను వీడియో తీశాను. ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.